ఇప్పుడు ఈ కార్యక్రమం ఎందుకు చెప్పండి చెప్పేసి వాళ్ళ సిస్టంలో నమోదు చేసుకోవాలంటే మదన సిస్టంలో 117 మందిని నమోదు చేసుకోవాలా. ఒక్క బూత్ని ఒక్క వ్యక్తి మినిమం. ఇక రెండు కూడా చేస్తే ఉండాలా. వేరే బూత్కు సంబంధించిన వ్యక్తి ఉండొద్దు. ఆ బూత్కు సంబంధించిన వ్యక్తి ఉండాలి. ఆయనకు కొద్దిగా అంటే పేరు ఇంగ్లీష్లో పెట్టిన కాంగ్రెస్ కార్యకర్త ఉండాలి. ఆ బూత్లో సత్సంబంధాలు ఉన్న వ్యక్తియే ఉండాలి. దీపక్ గారు, పెద్దలు కొంచెం మీరు దృష్టిలో పెట్టుకోండి. హైదరాబాద్లో ఉన్నటువంటి గాంధీ భవన్కు చాలా సందర్భాల్లో నేను తిరిగినటువంటి వ్యక్తిని. నేను ఇక్కడే కాదు, ఏఐసిసి ఆఫీసుతో కూడా మీరు అర్థం చేసుకోవాలి. హైదరాబాద్లో ఉన్నటువంటి నాయకులు ఎంత ఇందిరాగాంధీ గారి యొక్క నాయకత్వంలో మేము చేసినాం కూడా. రాజీవ్ గాంధీ గారిని అతి కష్టం మీద ఒప్పించడం జరిగింది ఈ రాజకీయాలకు రమ్మని చెప్పేసి. ఇందిరాగాంధీ గారు మొట్టమొదటిసారిగా ఆమె పార్టీలో ర్యాలీ పెట్టి వారు అప్పటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కృషికి కూడా వారు చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చరిత్ర ఉంటుంది. దానికి ఓ పద్ధతి అనేది ఉంటుంది. అంటే అని చెప్పి మీకు చెప్పడం జరుగుతుంది. మేము చేసేటువంటి ప్రతి ఒక్క అడుగు, ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ఒక్క దాన్ని మేము జాగ్రత్తగా బట్ ప్రతి ఒక్క ఎవరైతే మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మెంబర్షిప్ తీసుకున్నప్పుడే దాంట్లో నామినీ అన్ని మనం క్లిక్ చేసే అవసరం లేదు. తర్వాత దట్ ప్రాసెస్, ఎందుకంటే మన దగ్గర సిస్టంలో లిస్ట్ ఉంటుంది. ఓకే, సిస్టంలో లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ తీసుకొని మనం ఇన్సూరెన్స్ వాళ్ళకి ఇచ్చేస్తాం. వాళ్ళ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. మళ్ళీ తర్వాత వేరేం లేదు. మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ 2 लाख రూపీస్ ఇన్సూరెన్స్. ఇది వచ్చేసి నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రత్యేకంగా ఇవాళ జగిత్యాల పట్టణానికి విచ్చేసినటువంటి డిజిటల్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్నటువంటి దీపక్ జాన్ గారు, మిత్రులు, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ మిత్రులు, పాత్రికేయ సోదరులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, వాస్తవం ఇంతవరకు ఏదైతుందో సభ్యత నమోదు అంటే ఆ సీరియస్నెస్ అనేది ఇప్పుడు కూడా మనం గమనించాలి. అంటే నా అనుభవం కూడా చెప్తున్నాను నేను. ఇప్పుడు దీపక్ జాన్ గారు పేర్కొన్నట్టు ఈ పేపర్ సభ్యత్వ నమోదు అనేది ఏదైతుందో దాన్ని ఎవరు కూడా దాన్ని అంటే ప్రత్యేక దృష్టితో చూడకుండా ఏదో నడిపించుకుంటూ పోయినామని చెప్పండి. కానీ ఆ విధంగా కాకుండా కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుండి పటిష్టంగా నిర్మాణం చేయాలనేటువంటి భావన తలంపుతోని అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా వీళ్ళ రాహుల్ గాంధీ గారు ఏదైతున్నదో సభ్యత్వ నమోదు మనం ఎంత చేస్తున్నాం అనేది ప్రధానం కాదు. సభ్యత్వ నమోదు అనేది ఏదైతుందో వీళ్ళ కాంగ్రెస్ విధానాలకు అనుగుణంగా వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని వీళ్ళ ప్రజాక్షేత్రంలో ఏదైతే ఉందో వివరిస్తూ మరి నమోదు చేపట్టాలనేటువంటి ఒక భావన తలంపుతోనే ఈ డిజిటల్ సభ్యత్వాన్ని తెరమీద తేవడం జరిగిందని చెప్పండి. ఇప్పుడు దీపక్ జాన్ గారు వివరించినట్టు ఈ డిజిటల్ సభ్యత్వ నమోదులో మన విధిగా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఎన్రోల్ కాబోయేటటువంటి సభ్యుడిని మనం కలుసుకోవాల్సి ఉంటుంది. వితౌట్ పర్సనల్లీ మీటింగ్, ప్రత్యక్షంగా కలవకుంటే ఏదైతుందో సభ్యత్వం నమోదు అవకాశం లేదు. మనం ఎవరైతే సభ్యత్వం నమోదు అవుతున్నారో వారు ఏదైతుందోనే కాంగ్రెస్ పార్టీలో ఇవాళ సభ్యులుగా చేరుతున్నా అంటే కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాలకు ఏదైతుందో నేను కట్టుబడి అనేటువంటి ఒక మానసిక క్రమశిక్షణ, ఒక విధమైన కమిట్మెంట్ అనేది ఆ సభ్యులు వస్తుందని చెప్పండి.
కాబట్టి మరి డిజిటల్ మెంబర్షిప్ అనేది మరి ఆలోచన చేసి వీళ్ళు అమలు తెరమించి ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఏదైతుందో నాకు సుదీర్ఘ ప్రజా జీవితం 40 సంవత్సరాల ప్రజా జీవితం అని చెప్పండి. ఏ రాజకీయ పార్టీ మనుగడ కొనసాగించాలన్నా, ఏ రాజకీయ పార్టీ లక్ష్య సాధన తీరం చేరాలన్నా మరి కార్యకర్తలే ప్రధానం అని చెప్పక తప్పదని చెప్పండి. ఆ కార్యకర్తల యొక్క కమిట్మెంట్, సంపూర్ణ సహకారం, చిత్తశుద్ధి మనం ఎంతవరకు అయితే పొందలేమో, మనం ఆశించిన లక్ష్యాలు ఏదైతుందో చేరుకోలేమని చెప్పక తప్పదంటు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఏదైతుందో మనకి 25% మనకు ఓటు బ్యాంక్. స్థానికంగా ఏదైతుందో ఇవాళ మీ అందరు అండదండతో నేను కొనసాగుతున్నాను కాబట్టి నేను ఒక 25% లెక్క పెట్టుకోండి. 25 + 25 50%, ఇంకొక 50% కావాలి. ఆ 50% పూరించేది ఎవరు? కార్యకర్తలు మాత్రమే చెప్పారు. మనం చెప్పండి. పార్టీ ఆలోచన విధానం 25%, నాయకత్వం 25% అయితే ఈ రెంటి కలయిక కార్యకర్తలు చెప్పంటున్నారు. కాబట్టి ఆ కార్యకర్తల సమీకరణ, వాళ్ళ యొక్క మద్దతు, వాళ్ళ యొక్క కమిట్మెంట్ మనం పొందగలిగినప్పుడు మాత్రమే ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఇవాళ లక్ష్యాన్ని, ఇవాళ విజయం తీరాలు చేరుకుంటుంది అనేటువంటి ఒక భావన అభిప్రాయం వ్యక్తం చేస్తారు. వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు, ముస్లిం క్రిస్టియన్ సోదరులని చెప్పంటున్నాం. మా మహిళలు, ఆడబిడ్డల యొక్క సంక్షేమమే ప్రధానమని చెప్పంటున్నాను. కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు కూడా చెప్పంటున్నాను, ఏ ఎన్నికల్లో చేసిన వాగ్దానమైనా కానీ అది అమలు చేయగలిగేటువంటి యొక్క వాగ్దానం అయితేనే మేనిఫెస్టోలో దాన్ని పొందుపరచడం జరుగుతుంది. అమలు చేయలేనటువంటి ఏ వాగ్దానాన్ని కూడా ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో నేను గత 40 సంవత్సరాలుగా గమనిస్తూ అని చెప్పంటున్నా, ఎప్పుడు కూడా పేర్కొనే చెప్పండి. వీళ్ళ జాతీయత, నేషనాలిటీ, వీళ్ళ జాతీయతకు నేషనాలిటీకి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ పుట్టినిల్లు అని చెప్పంటున్నా. ఆశ్చర్యమే, భారత్ మాతాకి జయ అంటే అసలు భారత మాత దాచ శృంఖలాలను తెంపింది ఎవరు అంటూ నేను అసలు ఈ భారతదేశానికి ఏదైతుందో ఆంగ్లేయులను విముక్తి కల్పించి ఈ స్వేచ్ఛా జీవులు ప్రసాదించింది ఎవరో చెప్పంటున్నా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి గర్వంగా చెప్తాను చెప్పండి. ఇలా భారత్ మాతాకి జయ అనేది ఏదైతుందో అనేటువంటి హక్కు కేవలం కాంగ్రెస్ వాదికి మాత్రం ఉందని చెప్పండి. ఏ ఇతర రాజకీయ పార్టీలు కూడా స్వార్థంతో, రాజకీయ ఆలోచనతో ఏదైతుందో మీ నినాదాన్ని లేవనెత్తచ్చు కాక, కానీ మీ నినాదం ఏదైతుందో కేవలం మతతత్వాన్ని పెంపొందిస్తుంది. తప్పేదైతుందో అది దేశానికి వాళ్ళు ఏదైతుందో ఐక్యతను నిలబెట్టే శిఖరాన్ని మాత్రం ఇయ్యదని చెప్పంటున్నాను. కేవలం ఈ స్వార్థ చిత్తనతో, అధికార లక్ష్యంతో ఏదైతుందో వీళ్ళ మీ కార్యక్రమాలు కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా కాదని చెప్పంటాను కూడా ఆశించినాం. నిజంగానే తెలంగాణ వస్తే ఏదైతున్నదో ఉమ్మడి రాష్ట్రం కంటే మెరుగైనటువంటి యొక్క పాలన మనం పొందుతామని చెప్పాను. అందరూ కూడా మనకి ఏం కావాలి? విద్యా వైద్యం ప్రధానం అమ్మని చెప్పండి. అందరికి కావాలి విద్యా వైద్యం. ఇది భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని చెప్పంటున్నారు విద్యా వైద్యం. మన ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీ ఏమన్నదే KG to PG వరకు ఆంగ్ల మాధ్యమంలో ఉచిత నిర్బంధ విద్యా బోధన, ఉచిత నిర్బంధ విద్యా బోధన అని చెప్పండి. అందరికీ కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్య సదుపాయం అని చెప్పినారమ్మా. కనబడుతున్నదే కదా. ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడైతే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇలా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగిందో ప్రతి నిరుపేద కుటుంబానికి ఉచితంగా విద్యా సదుపాయాలు కల్పించాలనేటువంటి ఒక భావనతో ఏదైతుందో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేపట్టి ఎంత నిరుపేద వర్గమే కానివ్వండి అన్న, ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిండు, ఒక గ్రాడ్యుయేట్ అయిండు, ఒక మెడికల్ గ్రాడ్యుయేట్ అయిండు, ఎవరైనా కానీ ఏదైతుందో ఆ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి యొక్క ఉచిత విద్య ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమంతో మాత్రమే వీళ్ళ సమాజంలో నిరుపేద వర్గాలు మరి విద్యావంతులు అయినని చెప్పారు. తప్పక చెప్పండి. నేను వీళ్ళ సేవలు అందించిన ఆసుపత్రిలో బిల్లులు చెల్లింపు లేక వీళ్ళ ఆరోగ్యశ్రీ సేవ నిలిపివేయడం జరుగుతుందని చెప్పండి. ఆరోగ్య సేవలు నిలిపివేయడం జరుగుతుందని చెప్పంటారు.
కరోనా కోవిడ్ నేపథ్యం లోపల ఏదైతుందో వీళ్ళందరికీ కావాల్సింది కరోనా కోవిడ్ వైద్య సదుపాయం ఉచితంగా అందించాలని చెప్పంటే నేను ప్రభుత్వ పరంగా సేవలు అందిస్తున్నా చెప్పి పేర్కొనడం జరిగింది తప్ప ప్రైవేట్ వైద్య సదుపాయం పొందినటువంటి నిరుపేద కుటుంబాలు ఆదుకోవడానికి మాత్రం ఏదైతుందో ప్రభుత్వం దానికి చలనం రాదని చెప్పంటాను. వాస్తవం కాదని చెప్పంటే నువ్వు ఏ కార్యక్రమం తీసుకోండి అని చెప్పంటాను. నేను వాళ్ళు ఏమంటారు మేము కళ్యాణ లక్ష్యం ఇస్తున్నాం అని చెప్పంటారా? ఎస్ ఇస్తుంది కళ్యాణ లక్ష్యం. కానీ కళ్యాణ లక్ష్యం పుట్టుకెక్కడయా? కళ్యాణ లక్ష్యం పుట్టుకెక్కడా అని చెప్పంటూ నేను ఆనాడు ఏదైతుందో మీకు తెలియాలి తల్లి బాలికా సంరక్షణ పథకం గర్ల్ ప్రొటెక్షన్ స్కీమ్ ఒక ఆడబిడ్డ పుట్టినట్టయితే ఏదైతున్నదో ఆ పాప విద్యావంతులైనంత వరకు ఆ పాప పెళ్లి ఇంటికి వచ్చేంత వరకు ఏదైతుందో 2 లక్షల రూపాయల ఆర్థిక సదుపాయం అందించేసే విధంగా కార్యక్రమాన్ని అమలు చేపట్టిన ఘనత వీళ్ళ కాంగ్రెస్ పార్టీ మంచి పార్టీ. కాంగ్రెస్ పార్టీ 2 లక్షలు ఇస్తే నువ్వెంతనమ్మ ఇచ్చేది 1,00,000 రూపాయలు. నువ్వు 1,00,000 ఇచ్చి సంతోషం మేము వద్దంటలేదు. మరి 2 లక్షలు ఏమైనాయే? నువ్వు కళ్యాణ లక్ష్యం అమలు చేయడం ఏదైతుందో ఏ సిస్టమ్ రియల్లీ ఒక మంచి ప్రోగ్రామ్ చేస్తున్నావు, సంతోషం, వి వెల్కమ్ ఇట్. మరి గర్ల్ ప్రొటెక్షన్ స్కీమ్ ఏం పాపం చేసిందంటూ నేను వీళ్ళకి ఆడబిడ్డ పుట్టడంతో ఏదైతుందో ఆ పాప విద్యావంతులు కావడానికి ఏదైతుందో ఆమె ఎట్లెట్లా క్రమేపీ విద్యావంతులు అవుతే ఆమెకు ఆర్థిక సదుపాయం చేసే విధానం. నేను 1000 రూపాయలు ఇచ్చిన అది నాన్న మేము 75 కెళ్ళి 200 చేసినాం. మేము 75 కెళ్ళి 200 చేసినాం. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం, నీరు రాష్ట్రం. రేపు అధికారానికి వస్తే 1000 రూపాయలు ఇస్తామని చెప్పని కాంగ్రెస్ పార్టీ అన్నాడు. 2009-14 ఎన్నికల్లో మేము వాగ్దానం చేసాం. 2014 ఎన్నికల్లో మేము అధికారానికి వస్తే 1000 రూపాయలు పెన్షన్ ఇస్తామని మేము ఎన్నికల్లో వాగ్దానం చేసినాం. వికలాంగులో 1500 ఇస్తామని చెప్పి వాగ్దానం చేసినాం. నువ్వు రిపీట్ చేసినావు. నీ అదృష్టం మంచిగా నువ్వు అధికారానికి వచ్చినావు. నేను 1000 ఇస్తున్నా అని చెప్పి ఇచ్చినావు. మేము అధికారానికి వస్తే మేము కూడా ఇస్తాం కదనే. మళ్ళీ 15 రోజులు నేను కాగానే కేసీఆర్ సుధరాంచుడు తెలియగలడు కదా. అక్కడ కేటీఆర్ తెలిసేలోగా మాట్లాడి కేసీఆర్ తెలియగలడు డెఫినెట్లీ. ఏ ఆ పోరాడు తెలిసేలోగా మాట్లాడి గాలించడం పట్టుకుంటారా? ఈ పార్టీకి అధ్యక్షుడు నేనా కాడా? నా మాట పట్టుకోవాలి. కాంగ్రెస్ 2000 ఇస్తారట, నేను 2016 ఇస్తా పోవాలి. 16 ఇస్తారంటే కలిసింది. అదే నేను ఉప్పులో ముట్టించింది ఎవడే? దీని ఆలోచన విధానాన్ని తెర మీద ఇచ్చింది ఎవడు? కాంగ్రెస్ పార్టీ. అదే మన 2000 ఇస్తా అనడంతోనే నీకు ఆలోచన వచ్చింది. కాంగ్రెస్ పార్టీ 2000 ఇస్తా అని అనుకుంటే ఎక్కడే అంట నేను అని 2000 పెన్షన్ పొందుతున్నా, 2016 పెన్షన్ పొందుతున్న ప్రతి వృద్ధురాలు, ప్రతి వితంతు, ప్రతి ఆడబిడ్డ వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆలోచనకు అనుగుణంగా నీకు 2016 వస్తుంది తల్లి. అది గుర్తుపెట్టుకోని చెప్పంటున్నాను. మనం 9 రకాల నిత్యావసర ఒక బియ్యమే కాదు తల్లి. బియ్యంతో కూడా పప్పు, ఉప్పు, కిరసనాయలు, చక్కెర, మంచి నూనె, చింతపండు, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ అన్ని ఇచ్చినాం అమ్మ అని చెప్పంటున్నా. ఇప్పుడు అన్ని 8 రకాల వస్తువులు తీసేసి నేను ఒక్క బియ్యం ఇచ్చి ఇస్తున్నా అని చెప్పండి. ఎక్కడ న్యాయం అంటుండే? నేను పామాయిల్ ఎక్కడికి వచ్చిందే? ఇక్కడ చక్కెర ఏదైతుందో పండుగకి ఏదైతుందో పాషం చేసుకుని తిందామంటే చక్కెర తిప్పులేదు చెప్పండి. ప్రకృతి వైపరీతాలతో ఎవరు ఇల్లు కోల్పోయినట్టయితే ఇల్లు మంజూరించే అవకాశం ఉంది. ఈ 7.5 సంవత్సరాలలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ అగ్ని ప్రమాదం ఇల్లు కోల్పోయినా, ఎక్కడ ప్రకృతి వైపరీతం ఇల్లు కోల్పోయినా ఒక ఇల్లు మంజూరించిన పాపన పోయింది చెప్పండి. అరే డబుల్ బెడ్రూమ్ కాదు. రేపు దేవుని దేవన కాంగ్రెస్ పార్టీ అధికారం రావడంతోనే కేవలం కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు కాదు, కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలతో కొత్త పెళ్లి చేసుకోబోయే ప్రతి జంటకు ఆధారంగా 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టించుకోపోతే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఆనాడు ఏదైతుందో ఆమ్ ఆద్మీ బీమా యోజన ఉండేది. ఆమ్ ఆద్మీ బీమా యోజన ఎవరైనా ప్రమాదంతో చనిపోయినట్టయితే 50,000 రూపాయలు నెల రూపాయల చెకప్ ఉండేది. ఆమ్ ఆద్మీ బీమా యోజన ఇది కేంద్ర ప్రభుత్వం మనకు సహాయం వస్తుంటే దాని రాష్ట్ర ప్రభుత్వం యొక్క షేరు కూడా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ ఏమంటే వచ్చిందో ఆ 50,000 ఏమంటే నేను రైతు బీమా ఇస్తలేదు, ఇస్తున్నా రైతు బీమా, మేము రైతులో బతుకుతున్నామా? నేను ఎంతమంది భూములు ఉన్నాయా అని చెప్పంటున్నా. నేను రైతు బీమా కేవలం ఏదైతుందో కేవలం భూస్వాములకు మాలాంటి భూ యజమానులు మాత్రమే లాభం అవుతుంది.
భూమి లేని నిరుపేదలు, గ్రామాల్లో ఉండే దళితులు, బలహీన వర్గాలు, వ్యవసాయ కూలీలుగా జీవనోపాధి పొందుతున్నటువంటి వారు సత్తే బతుకు కాదానే. పటేల్ సత్తే 5 లక్షల రూపాయలు, పక్కనే పాలేరు పీలు ఉంటుంది, లేకపోవడానికి కూడా పైసలు తిప్పలేకపోని చెప్పండి. ఎందుకు భేషజాలని చెప్పంటున్నా, ఎందుకు వ్యత్యాసం అని చెప్పంటున్నాను. నువ్వు అమలు చేసే ఏ కార్యక్రమం కానీ చెప్పంటున్నాను, అది నిరుపేద వర్గాలకు ప్రాధాన్యతగా నువ్వు అమలు చేసే కార్యక్రమం ఏదైనా కానీ ఇవాళ బిలో పావర్టీ లైన్ ప్రాతిపదికన భూమి లేని నిరుపేదలకు ఏదైతే ముందు అమలు చేయి. इतने तेजा हमारे मुसलमान भाई आए सब आप लोग किसी भी जमीन नहीं है. ఏం రాజ్యం అంటున్నా, ఇది ఏం రాజ్యం అంటున్నా. ఆఖరి మా రైతులు కూడా చెడగోపం పెడుతున్నాడు. నువ్వు ఏ సంఖ్య వ్యవసాయం చేయొద్దు, చేతనే పట్లు కొనపో, అదో విధానం అయిపోయింది. చివరికి ఏమైందంటే నువ్వు వ్యవసాయం చేయొద్దు, నువ్వు చేతనే పట్లు కొనా, మరి ఏం కొంటారు ఆయన అంటే నేను ఏం కొనుక్కో. మంచిగా మర్యాద చెప్పాలి. ఇంకో ఇబ్బందులు ఉన్నాయి, గిట్లుంది 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 సంజాయించాలి. నేను మొత్తం తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి సంబంధించి రైతు పండించే ఏ పంటను కొనుగోలు చేయాలన్నా కానీ ప్రభుత్వం మీద పడే భారం పంటకు 5,000 కోట్ల మించి లేదమ్మా అని చెప్పండి. 50 లక్షల ఎకరాలు సాగు చేస్తే ఎకరానికి 10,000 రూపాయలు ఆర్థిక భారం అయితే 10,000 ఇంటూ 50 లక్షలు 5,000 కోట్ల మించి కాదు అని చెప్పండి. ఇలా రైతాంగాన్ని ఆదుకోవడానికి కొరకు కేవలం 5,000 కోట్లు వెచ్చించలేవు అని 5,000 కోట్లు నీ తల్లిగా రాష్ట్రం, మిగులు రాష్ట్రం, కేవలం ఆబ్కారీ ఆదాయం ఏదైతుందో 12,000 కోట్లతోని 36,000 కోట్ల జరుపుకుంది. 36,000 కోట్ల జరుపుకుందని చెప్పండి. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ఏదైతుందో ఇవాళ తాగుకుంటే సారా నోట్ల గౌరవం పెట్టి పోతుండే చిన్న అటు ఉరుతుందని చెప్పని ఏదైతుందో నోట్ల గౌరవం పెట్టి ధరబోతుండే రోషయ్య గారు మాట. ఇవాళ ఏంటి మన ఆదాయం పెంచుకోవడానికి ఊరికో 10 బెల్ట్ షాపులు పెట్టిండే, ఊరికో 10 బెల్ట్ షాపులు పెట్టి ఏం చెప్తుంది పోలీస్ అధికార యంత్రాంగం, ఏం చేస్తుంది జిల్లా పాలన అధికార యంత్రాంగం అని చెప్పంటూ నేను అనుమతి లేని వైన్ షాపులు ఊరూరా 10 నిర్వహింపే చేస్తుంటే నీ చట్టం లేదానే? బెల్ట్ షాప్ నడిపించడం ఏదైతుందో వాళ్ళు నిలువరింపజేయడం నీ బాధ్యత కాదా? సమాజాన్ని ఏదైతుందో ఒకవైపు ఆర్థిక ఆదాయం లేకుండా దిగులు పడుతుంటే వాళ్ళు అప్పుల పాలు చేసే విధంగా వాళ్ళ మధ్యానికి బాలిసే విధంగా ఏదైతుందో ఊరూర ఇంటి పక్క పడ్డ దుకాణం, ఇంటి పక్క పడ్డ దుకాణం అని చెప్పండి. 10 బెల్ట్ షాపులు అని చెప్పండి. మా ఆడబిడ్డలు చెప్తున్న తల్లులారా, ఈ రాజ్యం దీన్ని మాత్రం కాదమ్మా, మీతో అవుతుందమ్మా. ఇవాళ అక్రమ మద్య వ్యాపారాన్ని అరికట్టడానికి మీరు ఉద్యమం లేపట్టండి. అప్పుడే ఏదైతుందో ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఏదైతుందో తుదిగడి దాపిస్తే. ఆవిడ విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాక ఏదైతుందో ఇదే ఎన్టీ రామారావు గారు ఏదైతుందో ఈ మద్యాన్ని అడ్డు పెట్టుకొని నేను సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పని ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాదు, నాలాంటి వాడు కూడా ఓడిపోయిందమ్మా, నాలాంటి వాడు ఓడిపోయింది చెప్పాను. సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వం, రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం ఈ పేద ప్రజలకు ఏదైతుందో పట్టెడు అన్నం పెట్టాలని దీక్ష తప్ప నాకు అంతకంటే ఎక్కువ ఏం లేదు అని చెప్పి మనం చేస్తూ ముఖ్యంగా దీపక్ జాంగ్ గారు మరి విధంగా మీరు వల్ల రావటము ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు యూ, ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ. ఆల్ ది వెల్ యూ హ్యావ్ కమ్ ఫ్రమ్ హైదరాబాద్ టు దిస్ ప్లేస్ and give direction to us how to make the membership, how to enroll, and we are fully committed. And we are fully committed. ఈ ఆలోచన విధానాన్ని కనుగొని మాత్రం కూడా ఫ్రాడ్ లేకుండా, ఫేక్ లేకుండా 100% మీకు ఇస్తుంది. నేను దయచేసి ఒక్కొక్క నిమిషం అయినాక నేను ఇక్కడనే గంట సేపు కూర్చుంటాను.